తాజా పరిణామాలు ఏంటంటే బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా ఢిల్లీ చేరుకున్నారు. మాజీ ప్రధాని ఆమె ఢిల్లీలోనే ఉంటారు కొన్ని రోజులు అని అంటున్నారు. వాస్తవంగా వీలైనంత త్వరగా లండన్కు ప్రయాణం అవుతారు అని ముందు వార్తలు వచ్చాయి. మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోహల్ ఆమెను ఎయిర్ బేస్లో గాజియాబాద్లోని ఢిల్లీకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గాజియాబాద్ ఎయిర్ బేస్లో మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ కలిశారు. ఇప్పుడు తాజాగా వస్తున్న సమాచారం ఏంటంటే ఆమె ఈ ఇండియాలోనే కొన్ని రోజులు గడిపి తర్వాత లండన్ వెళ్తారు. ఢిల్లీలో ఒక సురక్షిత ప్రదేశంలో ఆమె ఉంటారు అని వార్తలు వస్తున్నాయి. సో ఈ పరిణామాలు భారతదేశానికి ఆందోళన కలిగించే పరిణామాలు. అసలు ఈ పరిణామాలు ఎలా సంభవించాయి, ఇవాళ జరిగింది ఏంటి, అలాగే ఈ పరిణామాల వెనుకున్న డెవలప్మెంట్స్ ఏంటి, షేక్ హసీనా 15 ఏళ్లుగా బంగ్లాదేశ్ను అప్రతిహతంగా పాలిస్తోంది, ఏ డెవలప్మెంట్స్ ఈ సిచ్యువేషన్కు కారణమయ్యాయి, బంగ్లాదేశ్ పరిణామాల పట్ల భారతదేశానికి ఉన్న కన్సర్న్స్ ఏంటి, దీని వెనకాలన్న ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఏంటి, ఇలాంటి అనేక ప్రశ్నలకు ఈ లైవ్లో సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఈరోజు జరిగిన పరిణామాలు ఏంటంటే పెద్ద ఎత్తున కొన్ని అంచనాల ప్రకారం అయితే, ఇంటర్నేషనల్ మీడియా అంచనాల ప్రకారం అయితే 4 లక్షల మంది నిరసనకారులు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో కదం తొక్కారు అని, కర్ఫ్యూను కూడా లెక్క చేయకుండా మిలిటరీ వెహికల్స్ను పోహరించి ఉన్నా పట్టించుకోకుండా పోలీసు వలయాలను కూడా ఛేదించుకుంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ప్రైమ్ మినిస్టర్ అధికారిక నివాసాన్ని కూడా చేరుకున్నారు. ఈ పరిస్థితులు గమనించిన బంగ్లాదేశ్ ఆర్మీ 45 నిమిషాల అల్టిమేటం ఇచ్చారు బంగ్లా ప్రధానికి అని అన్నారు. షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్తో బంగ్లాదేశ్ సైన్యం చర్చలు జరిపింది. నిన్ననే బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనే షేక్ హసీనా 3 సర్వీసెస్ అంటే ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నావీ, బంగ్లాదేశ్ త్రివిధ దళాధిపతులతో కూడా సమావేశమయ్యారు. ఇక పరిస్థితి చేజారిపోతుంది అని షేక్ హసీనాకు అర్థమైంది, ఆర్మీకి అర్థమైంది. దీంతో ఆర్మీ రంగంలో దిగి ఒక రకమైన మీడియేషన్ కార్యక్రమం చేపట్టింది. ఈ మీడియేషన్ కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రతిపక్ష పార్టీలతో చర్చలు జరిపింది ఆర్మీ. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, జమాత్ ఇస్లామీ ఇలాంటి పార్టీలు, అలాగే బంగ్లాదేశ్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్తో కూడా ఆర్మీ చర్చ జరిపింది. ఇంటరిమ్ గవర్నమెంట్, తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము, ఈ ఇంటరిమ్ గవర్నమెంట్లో ఆర్మీ రిప్రజెంటేటివ్స్తో పాటు అపోజిషన్ పార్టీల రిప్రజెంటేటివ్స్ కూడా ఉంటారు అని ఆర్మీ చీఫ్ దేశ ప్రజలను ఉద్దేశించి టెలివిజన్లో మాట్లాడారు. ఇప్పుడు తక్షణ కర్తవ్యం పీస్ నెలకొల్పడం, శాంతియుతంగా ఉండండి, వైలెన్స్, హింస ఏ సమస్యకు పరిష్కారం కాదు అంటూ నిరసనకారులకు విజ్ఞప్తి చేశారు. దాంతోపాటు షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఇప్పటిదాకా నిరసనకారుల ప్రధాన డిమాండ్ అదే ఉండే, షేక్ హసీనా రాజీనామా చేయాలి అని. షేక్ హసీనా రాజీనామా చేయడంతో పాటు దేశం విడిచి వెళ్ళడం కూడా జరిగిపోయింది. ఆమె మిలిటరీ హెలికాప్టర్లోనే బంగ్లాదేశ్ నుంచి ఢిల్లీ చేరుకున్నారు. గాజియాబాద్లో ఉన్న భారతదేశ ఎయిర్ బేస్లో ల్యాండ్ అయ్యారు. సో ఈ పరిణామాలు చాలా వేగంగా జరిగాయి. ఆర్మీ పిలిపించింది ఏంటంటే నిరసనకారుల పైన ఇక ఆర్మీ కానీ పోలీస్ కానీ కాల్పులు జరపదు. ఎందుకంటే ఈ అల్లర్లు మొదలైనప్పటి నుంచి 300 మంది మరణించారు. ఈ మరణాలకు కారణమైన వారిపైన విచారణ జరుపుతాం, వారిని కూడా శిక్షిస్తాం అంటూ విద్యార్థుల నిరసనకారులను శాంతపరిచేటువంటి ప్రయత్నము చేశారు.
సో ఈ సమయంలో దేశాన్ని స్థిరంగా ఉంచడం లక్ష్యము అని ఆర్మీ చీఫ్ ప్రకటించారు. బంగ్లాదేశ్కు పాకిస్తాన్కు ఆర్మీ కూస్ సైనిక తిరుగుబాట్లలో అధికారంలోకి రావడం అనేది చూశాం. కానీ ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఇది ఆర్మీ కూ లాగా కనబడలేదు. అంటే ఇది సైనిక తిరుగుబాటు లాగా కనబడలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఆర్మీ చీఫ్ తనను తానుగా అధ్యక్షుడిగా ఏమీ ప్రకటించుకోలేదు. నిన్ననే షేక్ హసీనా త్రివిధ దళాధిపతులతో సమావేశమయ్యారు. షేక్ హసీనాను ఏం జైల్లో పెట్టలేదు. ఆమెను మిలిటరీ హెలికాప్టర్లోనే ఆర్మీనే సురక్షితంగా ఇండియాకు పంపించింది. అంటే ఒకవేళ ఆర్మీ గనక కూ జరిగి ఉంటే ఇదంతా జరగదు. అలాగే ఆర్మీ ప్రతిపక్షాలతోనూ సివిల్ సొసైటీ ప్రతినిధులతోనూ చర్చలు జరుపుతోంది. ఇంటరిమ్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తామంటోంది. అందువల్ల ఖచ్చితంగా గతంలో లాగా ఇది ఆర్మీ కూ కాదు. ఇది ఆర్మీ ఒక రకంగా మీడియేటింగ్ రోల్, ఫెసిలిటేటింగ్ రోల్ నిర్వహిస్తోంది అన్నట్లుగా కనబడుతోంది. ఇక వాట్ నెక్స్ట్? మరి ఇంటరిమ్ గవర్నమెంట్లో ఎవరుంటారు? ఇంటరిమ్ గవర్నమెంట్ ఏర్పడడం పట్ల ప్రజలు శాంతిస్తారా? ఎందుకంటే మన శ్రీలంకలో చూసాం, గొటబయ రాజపక్షకు వ్యతిరేకంగా ఇలాగే లక్షల సంఖ్యలో కొలంబో వీధుల్లో ప్రొటెస్ట్ చేశారు. సిమిలర్ డెవలప్మెంట్, రాజపక్ష అధికారిక నివాసాన్ని చుట్టుముట్టారు. సైనిక విమానంలో దేశం విడిచి పారిపోయాడు గొటబయ రాజపక్ష. కానీ ఆయన స్థానంలో ఆయన అనుచరుడైన రనీల్ విక్రమసింఘే, ఆయన మద్దతుదారుడు, అనుచరుడు కాదు, ఆయన వేరే పార్టీ వాస్తవానికి. రనీల్ విక్రమసింఘే పార్లమెంట్లో ఆయన పార్టీకి ఒక్కడే సభ్యుడు. కానీ గొటబయ తన లాయలిస్ట్గా ఆయనను పెట్టారు. సిచ్యువేషన్ స్టెబిలైజ్ అయ్యి ఇప్పుడు ఆయన మళ్ళీ శ్రీలంక అధ్యక్షుడిగా కూడా పోటీ చేస్తున్నాడు. అందువల్ల శ్రీలంకలో పరిణామాలు చూశాం గనక బంగ్లాదేశ్లో కూడా ఇంటరిమ్ ప్రభుత్వం ఎలా ఏర్పడుతుంది, అందులో ఎవరుంటారు? ఇంటరిమ్ ప్రభుత్వం ఏర్పడడంతో నిరసనకారుల మొదటి డిమాండ్ ఫుల్ఫిల్ అయింది. వారిప్పుడు గతంలో రిజర్వేషన్ల వ్యతిరేక డిమాండ్లు ఉండే, ఇప్పుడు ఏకైక డిమాండ్ షేక్ హసీనా వైదొలగాలి అనేది ఏకైక డిమాండ్గా మారిపోయింది. ప్రతిపక్షాల డిమాండ్ అదే, విద్యార్థుల డిమాండ్ అదే, నిరసనకారుల డిమాండ్ అదే. గనక ఆ డిమాండ్ ఫుల్ఫిల్ అయింది. అందువల్ల ఇక ఆ డిమాండ్ ఫుల్ఫిల్ అయింది కనుక కొంత శాంతపడే అవకాశం ఉంది. అయితే ప్రాబ్లం ఏంటి అంటే, ఈ నిరసనలు ఏదో ఒక రాజకీయ పార్టీ, ఒక ఆర్గనైజ్డ్ ఫోర్స్ ఇచ్చిన పిలుపు మేరకు జరగలేదు. ఇదొక స్పాంటేనియస్ నిరసనలుగా ఢాకా యూనివర్సిటీలో మొదలై తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించాయి. తర్వాత ప్రతిపక్ష పార్టీలు, రాడికల్ ఇస్లామిస్ట్ ఫోర్సెస్, అవామీ లీగ్ ప్రభుత్వానికి, షేక్ హసీనాకు వ్యతిరేకంగా ఉన్న అనేక రాజకీయ శక్తులు ఈ బ్యాండ్ వాగన్లో చేరిన మాట నిజం. కానీ వాస్తవంగా విపక్షాలు ఇచ్చిన పిలుపు కాదు ఇది. ఇది స్పాంటేనియస్గా వచ్చిన ప్రొటెస్ట్ లీడర్. అందుకే దీన్ని బంగ్లా స్ప్రింగ్ అంటున్నారు, అరబ్ స్ప్రింగ్ లాగా. అరబ్ దేశాల్లో మీకు ఈజిప్ట్లో, తునీషియాలో చూసాం. సో శ్రీలంకలో కూడా ఒక ప్రతిపక్ష పార్టీ ఇచ్చిన పిలుపు కాదు, సోషల్ అండ్ ఎకనామిక్ అన్రెస్ట్ సృష్టించిన ఒక తీవ్రమైన నిరసన ప్రజా వెల్లువ శ్రీలంకలో జరిగింది. బంగ్లాదేశ్లో కూడా ఇది ప్రజా వెల్లువలాగానే పైకొచ్చింది. వచ్చాక సహజంగానే విపక్ష పార్టీలు, వివిధ రాజకీయ శక్తులు డెఫినెట్గా దీన్ని ఉపయోగించుకునే వాళ్ళు కూడా రంగంలో దిగారు, వాళ్ళు కూడా ఇందులో కలిశారు. అందువల్ల ఈ స్ట్రగుల్కు ఇప్పుడు మరి లీడర్లెస్ పోరాటం కనుక ఇప్పుడు పరిస్థితి సద్దుమణుగుతుందా లేదా ఈ ప్రొటెస్ట్ కొనసాగుతాయా చూడాలి. ఇక ఆమె షేక్ హసీనా పొలిటికల్ ఫ్యూచర్ ఏంటి? ఇప్పటికి ఆమెకు 76 years. షేక్ హసీనా తన సిస్టర్ అయిన షేక్ రహానాతో కలిసి ఆమె ఢిల్లీకి వచ్చారు. ఆమె కుటుంబంలో ముజిబుర్ రెహమాన్ ఫ్యామిలీని 1975లో అంతం చేశారు. ఆ సమయంలో వీళ్ళిద్దరే విదేశాల్లో ఉండడం వల్ల బతికిపోయారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ తిరిగి లండన్ చేరుకుంటారు. మరి లండన్లో మరి సహజంగా లండన్ లిబరల్ కంట్రీ కనుక ఎలాంటి డిసిడెంట్లకు చాలామందికి పొలిటికల్ అసైలం ఉంటుంది. భారతదేశంలో కూడా ఉండవచ్చు, చెప్పలేము.
ఎందుకంటే అవామీ లీగ్కు భారతదేశానికి మొదటి నుంచి సంబంధాలు. షేక్ హసీనా ఫాదర్ అయిన షేక్ ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలో బంగ్లాదేశ్ విమోచనోద్యమం జరిగిన సమయంలో భారత సైన్యాల కూడా ఈ అవామీ లీగ్ నాయకత్వంలోని బంగ్లా విమోచన పోరాటం చేసిన ముక్తి వాహినితో కలిసి పోరాడాయి. అందువల్ల షేక్ హసీనా ఈజ్ అ ఫ్రెండ్ ఆఫ్ ఇండియా, ఏ లాయల్ ఫ్రెండ్ ఆఫ్ ఇండియా. కనుక భారతదేశంలో ఉండిపోతుందో చూడాలి. అయితే భారతదేశం ఈ పరిణామాల జియో పాలిటిక్స్ ఏంటి అని, మనకు ఇప్పుడు చైనా నుంచి రాజకీయ ఆశ్రయం పొందిన దలైలామాకు భారతదేశం ఆశ్రయం ఇచ్చారు. ఇండియా చైనా రిలేషన్స్లో దలైలామా ఇప్పటికీ ఇష్యూ. అయితే దలైలామా అయితే పొలిటికల్ అసైలం కాదు, ఇది రిలీజియస్ కోణంలో ఇచ్చామనేది భారతదేశం మొదటి నుంచి చెప్తోంది. దలైలామా నాయకత్వంలో ఉన్నటువంటి వారు చైనాకు వ్యతిరేకంగా టిబెటన్ డిసిడెంట్స్ అడపాదడపా నిరసన తెలుపుతారు. జింపింగ్ వచ్చినప్పుడు కూడా మనం ఈ నిరసనలు చూసాం. అందువల్ల ఇక్కడ ఉన్న జియో పాలిటిక్స్ రీత్యా బంగ్లాదేశ్లో తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఎదుర్కొని పదవి కోల్పోయి దేశాన్ని వదిలి వచ్చిన ప్రైమ్ మినిస్టర్ని ఇండియా ఆశ్రయం ఇస్తే ఇండియన్ నేషనల్ ఇంట్రెస్ట్లకు ఏమైనా సవాల్ ఏర్పడుతుందో తెలియదు. దాన్ని మరి భారత ప్రభుత్వం అంచనా వేసి ఒక డిప్లొమాటిక్ నిర్ణయం తీసుకుంటుంది. ఈలోగా మరి ఆమె తిరిగి మరి బంగ్లాదేశ్కు రాగలదా, తిరిగి అక్కడ ఎన్నికలు జరుగుతాయా, అవామీ లీగ్ పోటీ చేయనిస్తారా? ఎందుకంటే గత ఎన్నికల్లో ప్రతిపక్షాలని బాయ్కాట్ చేశాయి. ఇప్పుడు ఆమె 3 సార్లు, ఆమె ఇప్పటికి నాకు గుర్తు 2 సార్లు కనీసం విపక్షాలకు అవకాశం కూడా ఇవ్వలేదు. అలాంటప్పుడు డెమోక్రటిక్గా ఇప్పుడు వచ్చే ఇంటరిమ్ గవర్నమెంట్ అవామీ లీగ్ను పార్టిసిపేట్ చేయనిస్తుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోయింది. ఇంకో సమస్య ఏంటంటే అసలు బంగ్లాదేశ్లో ఒక ఆర్డర్ అనేది నిలబడుతుందా కూడా అనుమానమే. ఇది సివిల్ వార్కు దారితీసిన ఆశ్చర్యపడాల్సి లేదు, అంతర్యుద్ధానికి. ఎందుకంటే షేక్ హసీనా ఎంత అన్పాపులర్ అయ్యారో అదే సమయంలో ఆమెకు బంగ్లాదేశ్ సమాజంలో ఆమెకు ఆమె పార్టీకి బలమైన భూమిక ఉంది. అందువల్ల అవామీ లీగ్ ఇటీవల కాలంలో ఈ నిరసనకారులు విద్యార్థులతో అవామీ లీగ్ విద్యార్థి విభాగం కూడా స్ట్రీట్ ఫైట్ జరిపింది. అంటే నిరసనకారులు విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలుపుతున్న క్రమంలో బంగ్లాదేశ్ పోలీస్తో పాటు నిరసనకారులపైన అవామీ లీగ్ విద్యార్థి యువజన విభాగాలు కూడా తిరగబడ్డాయి. అందువల్ల ఇవాళ వారిపై కూడా మామూలుగా అటాక్ ఉండదు, మైనారిటీస్ పైన అటాక్ ఉండే అవకాశం ఉంది, హిందువుల పైన. ఎందుకంటే ఇందులో రాడికల్ ఇస్లామిక్ ఫోర్సెస్ ఉన్నాయి. అందువల్ల అవామీ లీగ్కు అలాగే అవామీ లీగ్ వ్యతిరేక శక్తులకు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, జమాతీ ఇస్లామీ ఇలాంటి రాడికల్ ఇస్లామిక్ ఫోర్సెస్కు మధ్య స్ట్రీట్ ఫైట్ జరిగే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల ఇప్పటికైతే బంగ్లాదేశ్లో ఉన్న సిచ్యువేషన్ చాలా ఫ్లూయిడ్గా ఉంది కనుక ఆ దేశ పొలిటికల్ ఫ్యూచర్ గురించి కానీ షేక్ హసీనా పొలిటికల్ ఫ్యూచర్ గురించి కానీ మనం ఖచ్చితంగా ఇప్పుడే ఒక అంచనాకు రాలేం. ఇది తాజా పరిణామాల పార్ట్. ఇక సెకండ్ పార్ట్లో ఈ పరిణామాలు ఎందుకు సంభవించాయి, థర్డ్ అండ్ ఫైనల్ పార్ట్లో భారతదేశానికి ప్రభావం ఏంటి, ఇండియాకు జరగబోయే జియో పొలిటికల్ ఇంపాక్ట్ ఏంటి అనేది మాట్లాడుకుందాం. సో సెకండ్ ఫ్యాక్టర్గా చూసినప్పుడు మనము దీనికి పూర్వరంగం ఏంటి, ఇటీవల ట్రిగర్ మాత్రం రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమంతో మొదలైంది. రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం ఏంటి అని మీరు గతంలో నా వీడియోలు చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ఇష్యూ ఏంటంటే 1971లో బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విడిపడింది. విడిపోయే సమయంలో పాకిస్తాన్తో బంగ్లాదేశ్లో అవామీ లీగు అంటే ఇప్పుడు షేక్ హసీనా ఫాదర్ అయిన షేక్ ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలో ముక్తి వాహిని అవామీ లీగ్ పోరాట సైన్యం వీరు పోరాడి స్వాతంత్రం తెచ్చుకున్నారు. కానీ ఈ బంగ్లాదేశ్కు విమోచన, పాకిస్తాన్ నుంచి ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడడం సాధారణంగా జరగలే. 30 లక్షల మంది బంగ్లాదేశ్ పౌరులు ఊచకోత కొయ్యబడ్డారు. పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ పోషించినటువంటి బంగ్లాదేశ్లోని పారామిలిటరీ బలగాలు వీళ్ళు పాకిస్తాన్ నుంచి వేరుపడకూడదు అనేటువంటి వారు,
సెక్యులర్ బంగ్లాదేశ్, డెమోక్రటిక్ బంగ్లాదేశ్ను అంగీకరించని ఇస్లామిస్ట్ ఫోర్సెస్ ఆ రోజు ముజిబుర్ రెహమాన్కి కూడా వ్యతిరేకించారు. మీరు ఇవాళ కూడా గమనించండి, రిజర్వేషన్ వ్యతిరేక పోరాటమే అయితే ఇది షేక్ హసీనా ప్రభుత్వం పైనే స్ట్రగుల్ అయితే అక్కడికే ఆగాలి. కానీ ఇవాళ బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో షేక్ ముజిబుర్ రెహమాన్ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారు. అంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది, ఇది బంగ్లాదేశ్ విమోచనను వ్యతిరేకించే పాకిస్తాన్ అనుకూల రాడికల్ ఇస్లామిక్ శక్తులు కూడా ఈ నిరసనల్లో చొరబడ్డాయనేది స్పష్టంగా అర్థమవుతుంది. లేకపోతే షేక్ హసీనా పాలన పైన వ్యతిరేకత ఉంటే ఆమెపై పోరాడచ్చు, రిజర్వేషన్లకు వ్యతిరేకం ఉంటే దానిపై పోరాడచ్చు. కానీ షేక్ ముజిబుర్ రెహమాన్ పైన ఎందుకు దాడి చేస్తారు విగ్రహం పైన? అందువల్ల ఈ 71 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్లో 30 లక్షల మంది చనిపోయారు, అనేక లక్షల మంది ప్రజల ఆస్తుల విధ్వంసం జరిగింది, మహిళలపైన అత్యాచారాలు జరిగాయి, బలాత్కారాలు జరిగాయి. అతి క్రూరమైన దమన నీతిని పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళకు మద్దతుగా ఉన్న పారామిలిటరీ బలగాలు జరిపాయి. వీళ్ళను బంగ్లాదేశ్లోని ఈ పారామిలిటరీ బలగాలను రజాకర్లు అంటారు. సో ఈ బలగాలకు కూడా అంటే పాకిస్తాన్ నుంచి విడిపోకూడదు, సెక్యులర్ బంగ్లాదేశ్గా ఉండకూడదు, ఇస్లామిక్ రాజ్యంగానే ఉండాలి అనేటువంటి ఉన్మాదులకు కూడా బంగ్లాదేశ్ సమాజంలో గణనీయంగా ఉంటారు. సో ఈ సమాజంలో వారేం తక్కువ కాదు. ముజిబుర్ రెహమాన్ ఉన్న సమయంలోనే దాదాపు 30% మంది ఇలాంటి ఆలోచనలు కలిగిన వారు ఉండేవారు. సో అందువల్ల అవామీ లీగ్ అప్రతిష్ట పాలవుతున్న కొద్దీ 7 దశాబ్దాలు గడిచిన కొద్దీ లిబరేషన్ వార్ జరిగి 50 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటి తరానికి అప్పటి విమోచన పోరాటం కానీ ఆ త్యాగాలు కానీ తెలియని వాళ్ళు ఉంటారు. సో అందువల్ల ఇవాళ వారి సంఖ్య ఇంకెక్కువ పెరిగినా ఆశ్చర్యపడాల్సింది లేదు. సో వీరు భయంకరమైన అణచివేత, మారణ హోమాన్ని జెనోసైడ్ అంటారు. సో అలాంటి మారణ హోమాన్ని సాగించారు. అందుకే ముజిబుర్ రెహమాన్ అధికారంలోకి ప్రధానమంత్రి అయ్యాక ఆయన ప్రభుత్వము రిజర్వేషన్ విధానాన్ని తీసుకొచ్చింది. ఆ రిజర్వేషన్ విధానం ప్రకారం బంగ్లాదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల్లో 56% రిజర్వ్డ్ ఉంటాయి. అందులో 30% అమరవీరుల కుటుంబాలకు సంబంధించిన వారికే ఉంటుంది. అంటే అప్పుడు పిల్లలు, ఆ తర్వాత గ్రాండ్ చిల్డ్రన్కి కూడా ఇచ్చారు ఈ ఉద్యోగాలు. సో ఈ ఉద్యోగాలు ఇవ్వడాన్ని బంగ్లాదేశ్లో ఉన్న అవామీ లీగ్ వ్యతిరేక ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. ఎందుకంటే అవామీ లీగే స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించింది. అవామీ లీగ్ సపోర్టర్స్ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్ పొందుతారు కనుక తీవ్రంగా ప్రతిపక్షాలు అప్పటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చాయి. వాస్తవంగా 56% రిజర్వేషన్లో 30% మాత్రమే అమరవీరుల కుటుంబాలకు, 10% ఉమెన్కు, 10% వెనుకబడిన జిల్లాలకు, ఇక మిగిలినవి ఎథ్నిక్ మైనారిటీసు, అలాగే డిఫరెంట్లీ ఏబుల్డ్ ఇలాంటి వాళ్ళకు ఉండేవి. ఈ రిజర్వేషన్ కూడా అవామీ లీగ్ అధికారంలో ఉన్న సమయంలో అమలైంది. ఇక ప్రతిపక్ష పార్టీలు అంటే మిలిటరీ రూల్ ఉన్న సమయంలో, బంగ్లా నేషనలిస్ట్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఇవి అమలు కాలేదు. కానీ ఇలా ఆ రిజర్వేషన్ విధానం కూడా కంప్లీట్గా అన్ని సందర్భాల్లో పర్ఫెక్ట్గా అమలైంది కూడా ఏమీ లేదు. సో సందర్భోచితంగా కొన్నిసార్లు అమలైంది. అవామీ లీగ్ ఉన్నప్పుడు మాత్రమే పర్ఫెక్ట్గా అమలైంది. చివరకు ఈ రిజర్వేషన్ పైన తీవ్రమైన వ్యతిరేకత పెరిగింది. ఎందుకంటే బంగ్లాదేశ్లో అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ. ఒక అంచనా ప్రకారం 30 మిలియన్ 3 కోట్ల మంది నిరుద్యోగులు ఉంటారని అంచనా. అందువల్ల ప్రభుత్వ ఉద్యోగాలకు మామూలు డిమాండ్ ఉండదు. ఇప్పుడు కొత్త జనరేషన్ 50 ఏళ్ల కింద విమోచన పోరాటం జరిగింది. ఆ కుటుంబాలకు చెందిన వారు 50 ఏళ్ళుగా అనుభవించారు కదా, 50 ఏళ్ళ తర్వాత కూడా వాళ్ళకి రిజర్వేషన్లు ఏంటి, ఉన్నవే పరిమితమైన ఉద్యోగాలకు కదా అని విద్యార్థులు రాజకీయాలకు అతీతంగా ఈ రిజర్వేషన్లను వ్యతిరేకించే వారు కూడా మొదలయ్యారు. చివరకు 2018లో అవామీ లీగ్ ప్రభుత్వమే, షేక్ హసీనా ప్రభుత్వమే ఈ రిజర్వేషన్లను రద్దు చేసింది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇవాళ విద్యార్థులు ఏదైతే కోరుతున్నారో రిజర్వేషన్లు రద్దు చేయాలి, అమరవీరుల కుటుంబాలకు రిజర్వేషన్లు రద్దు చేయాలని కోరుతున్నారు కదా, ఆ నిర్ణయము వాస్తవంగా ఆ నిర్ణయాన్ని అవామీ లీగే తీసుకుంది. 2018లోనే రద్దు చేశారు. రద్దు చేసిన తర్వాత ఇటీవల
హైకోర్టు ఈ రిజర్వేషన్లను పునరుద్ధరించింది. వాస్తవంగా అవామీ లీగ్ ప్రభుత్వం పునరుద్ధరించలేదు. నిజంగా ఇవాళ రిజర్వేషన్ల వ్యతిరేకంగా షేక్ హసీనా పైన పోరాటం అంటున్నారు, కానీ రియాలిటీలో అవామీ లీగ్ కాదు దీన్ని పునరుద్ధరించింది, ప్రభుత్వం కాదు, హైకోర్టు ఈ రిజర్వేషన్లను పునరుద్ధరించింది. దీనిపైన అవామీ లీగ్ ప్రభుత్వమే, షేక్ హసీనా ప్రభుత్వమే సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసింది. అందుకే షేక్ హసీనా పిలిపించింది కూడా, మీరు ఈ సుప్రీంకోర్టు తీర్పు వచ్చేదాకన్నా ఆగండి అని. సుప్రీంకోర్టులో చివరకు ఈ రిజర్వేషన్ విధానాన్ని కొట్టివేయాలని విద్యార్థులు నిరసనకారులు పోరాడారు. కానీ సుప్రీంకోర్టు దీన్ని సబ్స్టాన్షియల్గా రెడ్యూస్ చేసి 30% ఉన్న రిజర్వేషన్ కాస్త 5% తగ్గించారు. వాస్తవంగా హసీనా ప్రభుత్వమే ఇప్పుడు రిజర్వేషన్లు అమలు చేయడం లేదు. మరి దేని మీద పోరాటం మీరు విద్యార్థులకు? అందువల్ల ఇది రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం అనేది కేవలం ఒక ఎక్స్క్యూజ్ మాత్రమే. షేక్ హసీనా ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఉన్న సోషల్, పొలిటికల్, ఎకనామిక్ అన్రెస్ట్కు ఒక ట్రిగ్గర్గా మాత్రమే ఈ రిజర్వేషన్ అంశం ముందుకొచ్చింది. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్లు ఇది హసీనా ప్రభుత్వ నిర్ణయం కాదు, ఇది ఇది బంగ్లా హైకోర్టు నిర్ణయం. దాన్ని సుప్రీంకోర్టు ఆల్రెడీ దాదాపు డైల్యూట్ చేసి పడేసింది. హసీనా ప్రభుత్వం గతంలోనే రద్దు చేసింది. అందువల్ల రిజర్వేషన్ల మీద పంచాయతీ లేదు. కానీ మరి ఎందుకు వచ్చింది అంటే, నేను ఇంతకుముందు చెప్పినట్లు పొలిటికల్ అండ్ సోషియో ఎకనామిక్ అండ్రెస్ట్. పొలిటికల్ అండ్రెస్ట్ ఏంటి అంటే, షేక్ హసీనా ఇండియాకు ఫ్రెండ్ కావచ్చు, సెక్యులర్ వాల్యూస్కు నిలబడచ్చు, ఇస్లామిక్ రాడికల్ శక్తులకు వ్యతిరేకం కావచ్చు, కానీ ఆమె డెమోక్రటిక్గా ఏమీ వ్యవహరించలేదు. ఆమె ఎన్నికల్లో కనీసం 2 సార్లు అయినా ప్రతిపక్షాలకు స్పేస్ కూడా ఇవ్వలే. ప్రతిపక్షాలు బహిష్కరించారు ఎన్నికల్ని. ఏకపక్షంగా జరిగిన ఎన్నికల్లో తనకు తానుగా ప్రైమ్ మినిస్టర్గా ఎన్నికైనట్లు ప్రకటించారు. విమర్శకు అవకాశం ఇవ్వలే, నిరసనలకు అవకాశం ఇవ్వలే. ఆఖరికి కార్మికులు తమ హక్కుల కొరకు పోరాడిన క్రూరంగా అణచివేసింది షేక్ హసీనా ప్రభుత్వం. సో ఈ డెమోక్రటిక్ పొలిటికల్ స్పేస్ను లేకుండా చేయడం వల్ల షేక్ హసీనా ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకత సేఫ్టీ వాళ్ళు లేదు. డెమోక్రసీలో ఎప్పుడైనా అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ నిరసన ఎక్కడో రిలీజ్ కావాలి. ఒక ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్ రిలీజ్ అయినట్టు ఆ విజిల్ నుంచి ఆ రిలీజ్ కావటానికి షేక్ హసీనా అవకాశం ఇవ్వలే. అందువల్ల ఈ పొలిటికల్ సప్రెషన్ ఆఫ్ అపోజిషన్, పొలిటికల్ సప్రెషన్ ఆఫ్ డిసెంట్, పొలిటికల్ సప్రెషన్ ఆఫ్ క్రిటిసిజం వల్ల తీవ్రమైన ఒక సఫకేటింగ్ ఎన్విరాన్మెంట్లో బంగ్లాదేశ్ పొలిటికల్ సిస్టమ్ ఉంది. బంగ్లాదేశ్ పొలిటికల్ అపోజిషన్ ఏ చిన్న అవకాశం వచ్చినా షేక్ హసీనా సంగతి చూడాలి అన్నంత తీవ్రమైన సఫకేషన్లో ఉన్నారు. సరిగ్గా ఈ రిజర్వేషన్ వ్యతిరేకంగా ఢాకా యూనివర్సిటీలో మొదలైన విద్యార్థుల నిరసన దేశమంతా విస్తరించడంతో హసీనాకు వ్యతిరేకంగా, అవామీ లీగ్కు వ్యతిరేకంగా ఉన్న పొలిటికల్ అపోజిషన్కు ఓ బ్రహ్మాండమైన ఆయుధం దొరికినట్లయింది. అందువల్ల వాళ్ళు కూడా దాంట్లో జాయిన్ అయ్యారు. నేను ఇంతకుముందు చెప్పినట్లు వాళ్ళ నాయకత్వంలో ఉద్యమం జరగలే, కానీ ఉద్యమంలో వాళ్ళు జాయిన్ అయ్యారు. ఇక ఇది పొలిటికల్ ఫ్యాక్టర్. ఇక మొదటి నుంచి రాడికల్ ఇస్లామిస్ట్ ఫోర్సెస్ కూడా హసీనాకు వ్యతిరేకం, అవామీ లీగ్కు వ్యతిరేకం. వాస్తవంగా వారు బంగ్లాదేశ్ స్వాతంత్రానికి కూడా వ్యతిరేకం, బంగ్లాదేశ్ విమోచనకు వ్యతిరేకం. హసీనా తండ్రి అయిన షేక్ ముజిబుర్ రెహమాన్ను కూడా వాళ్ళు వ్యతిరేకించారు. జమాతీ ఇస్లామీ లాంటి రాడికల్ ఇస్లామిస్ట్ ఫోర్సెస్ సెక్యులర్ డెమోక్రటిక్ బంగ్లాదేశ్ను అంగీకరించలేరు. వాళ్ళు ఆల్రెడీ అవకాశం కొరకు పొంచి ఉన్నారు. వారికి కూడా ఈ రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం ఒక ట్రిగ్గర్ లాగా ఉపయోగపడింది. ఇక మూడో ఫోర్సు, నేను ఇంతకుముందు చెప్పినట్లు అసలు బంగ్లాదేశ్ అనే ఐడియానే వ్యతిరేకించే రాజకీయ శక్తులు బంగబంధు ముజిబుర్ రెహమాన్ కాలం నుంచి ఉన్నారు. ముజిబుర్ రెహమాన్ కాలంలోనే 30% ఉన్నారని చెప్పాను. వాళ్ళు ఎప్పుడూ బంగ్లాదేశ్ సమాజంలో ఉన్నారు. బంగ్లాదేశ్ సమాజంలో బంగ్లాదేశ్ విమోచన కోరుకునే, బంగ్లా జాతీయవాదానికి నిలబడ్డ బంగ్లాదేశ్ నేషనలిస్టులు ఉన్నారు. అదే సమయంలో పాకిస్తాన్ సమర్థిస్తూ ఒక ఇస్లామిక్ రాజ్యంగా బంగ్లాదేశ్ ఉండాలి అనే బెంగాలీ జాతీయవాదాన్ని వ్యతిరేకించే శక్తులు కూడా ఉన్నాయి. 2 శక్తులు బంగ్లాదేశ్ సమాజంలో ఉన్నాయి. ఎప్పుడైతే అవామీ లీగ్ ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెరిగిందో, వారు ఈ అవామీ లీగ్ను వ్యతిరేకించి బంగ్లా విమోచనను వ్యతిరేకించే సామాజిక రాజకీయ శక్తులకు కూడా అవకాశం వచ్చింది. వారు ఈ విద్యార్థి నిరసనలను తమ ఆయుధాలుగా వాడుకొని వాళ్ళు రంగంలోకి దిగారు. ఇక ఇవన్నీ ఇంటర్నల్ ఫోర్సెస్.
ఇక ఎక్స్టర్నల్ ఫోర్సెస్ పాకిస్తాన్ సహజంగానే అవామీ లీగ్ను వ్యతిరేకిస్తుంది. ఇక్కడ అవామీ లీగ్ నాయకత్వంలోనే షేక్ హసీనా తండ్రి ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలోనే బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విడిపోయింది. అందువల్ల సాధారణంగా పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో అవామీ లీగ్ను సహించదు. చైనాకు కూడా అవామీ లీగ్తో రిజర్వేషన్స్ ఉన్నాయి. ఇటీవల అవామీ లీగ్ నాయకురాలు షేక్ హసీనా చైనా పర్యటించినప్పుడు జింపింగ్ అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. ప్రైమ్ మినిస్టర్తో మాత్రమే సమావేశమై రిటర్న్ అయ్యారు. ఆమె పర్యటన ఒకరోజు ముందుగానే ముగించుకొని వచ్చారని కూడా వార్తలు వచ్చాయి. ఆమె షేక్ హసీనా ఇండియా క్లోజ్ గనక సాధారణంగా పాకిస్తాన్కు చైనాకు రుచించదు. ఇక అమెరికాకు కూడా బంగ్లాదేశ్లోని షేక్ హసీనా ప్రభుత్వం అంటే నచ్చదు. ఎందుకంటే అమెరికాకు డెమోక్రటిక్ ప్రభుత్వాలు నచ్చవు, సెక్యులర్ ప్రభుత్వాలు నచ్చవు. ఎందుకంటే అమెరికాకు కావాల్సింది తమ వ్యూహాత్మక ప్రయోజనాలకు, తమ మిలిటరీ ప్రయోజనాలకు ఉపయోగపడే నిరంకుశ రాచరిక ఇస్లామిక్ ప్రభుత్వాలకే అమెరికా మొగ్గు చూపుతుంది. అందుకే మీరు గమనించండి, పాకిస్తాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జోర్డాన్ ఇలాంటి దేశాలే అమెరికాకు మిత్ర దేశాలు. ఎక్కడ మీకు అమెరికాకు థర్డ్ వరల్డ్లో డెమోక్రటిక్ కంట్రీస్ మిత్ర దేశాలుగా ఉండవు. అందువల్ల బంగ్లాదేశ్లో షేక్ హసీనా కూడా అమెరికా బేస్కి అంగీకరించలేదు. అందువల్ల ఇండియాకు చైనాకు మధ్య ఒక బేస్గా బంగ్లాదేశ్ కావాలని అమెరికా ఎప్పటి నుంచో కోరుకుంటుంది. అందులో తమ మిలిటరీ అలా అయిన పాకిస్తాన్కు వ్యతిరేకం బంగ్లాదేశ్ కనుక అమెరికాకు వెస్ట్రన్ కంట్రీస్ కూడా బంగ్లాదేశ్లో షేక్ హసీనా ఉండడం ఇష్టం లేదు. అందువల్ల ఈ ఇంటర్నల్ ఫోర్సెస్కు ఎక్స్టర్నల్ ఫోర్సెస్ కూడా యాడ్ అయ్యాయి. ఇక మరి ప్రజలు ఎందుకు నిరసన వ్యక్తం చేశారు? నేను ఇంతకుముందు చెప్పినట్లు పొలిటికల్ రీజన్స్తో పాటు సివియర్ అన్ఎంప్లాయ్మెంట్, నేను 3 కోట్ల మంది నిరుద్యోగులు, హై ఇన్ఫ్లేషన్. ఒక దశలో షేక్ హసీనా బంగ్లాదేశ్ను ఎకనామిక్ మిరాకిల్గా కూడా మార్చారు. ఒక దశలో భారతదేశాన్ని మించిన పర్ క్యాపిటల్ ఇన్కమ్. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే ఎకానమీ బాగా దెబ్బతిన్నది, అన్ఎంప్లాయ్మెంట్ చాలా పెరిగింది, ఇన్ఫ్లేషన్, హైపర్ ఇన్ఫ్లేషన్ ఉంది, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ దెబ్బతింటున్నాయి. అందువల్ల ఈ ఎకనామిక్ క్రైసిస్ కూడా ప్రజల అన్రెస్ట్ను విపరీతంగా పెంచింది. అందువల్ల ప్రజల్లో ఉన్నటువంటి ఈ ఎకనామిక్ అన్రెస్ట్కు బంగ్లాదేశ్ సమాజంలో ఉన్న మతోన్మాద, బంగ్లా జాతీయవాద వ్యతిరేక శక్తులు, బంగ్లాదేశ్లో ఉన్న పొలిటికల్ అపోజిషన్ వీళ్ళందరూ ఏకమై ఒక్కసారిగా షేక్ హసీనా ప్రభుత్వాన్ని ముట్టడించారు. ఆమె కూడా చేసిన పొరపాటు ఏంటంటే విద్యార్థుల నిరసనలను శాంతపరిచే ప్రయత్నం చేయకుండా వాళ్ళందరినీ రజాకర్లుగా అభివర్ణించారు. రజాకర్లుగా అభివర్ణించడమే కాదు, స్టూడెంట్ ప్రొటెస్ట్లను క్రూరంగా అణచివేసే ప్రయత్నం చేసింది. ఇప్పటికి 300 మంది చనిపోయారు. వాళ్ళ పైన పోలీసులే, బంగ్లాదేశ్ పోలీసే కాదు, అవామీ లీగ్ యూత్ అండ్ స్టూడెంట్ విభాగాలకు కూడా పోలీసులతో పాటు తమ ఈ స్టూడెంట్ ప్రొటెస్టర్ల పైన పడ్డారు. సో అందువల్ల షేక్ హసీనా ఈ ప్రొటెస్ట్ను హ్యాండిల్ చేసిన తీరు కూడా క్రైసిస్ను అగ్రవేట్ చేసి చివరకు షేక్ హసీనా రాజీనామా చేసి దేశాన్ని విడిచి పారిపోయే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇది సెకండ్ పార్ట్. ఇక థర్డ్ అండ్ ఫైనల్ పార్ట్లో ఇండియా పైన ఇంపాక్ట్ ఏంటి? నేను ఇంతకుముందే చెప్పినట్లు షేక్ హసీనా భారతదేశానికి మిత్రురాలు. ఈమె తండ్రి ముజిబుర్ రెహమాన్ కాలం నుంచి మనకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. బంగ్లాదేశ్ హిస్టరీ తీసుకుంటే అవామీ లీగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇండియాకు ఈస్టర్న్ బార్డర్ నుంచి ఎప్పుడూ టెన్షన్ ఉండదు. మనకు ఆల్రెడీ వెస్ట్రన్ బార్డర్లో మనకు తెలుసు పాకిస్తాన్తో సమస్యలు ఉన్నాయి, చైనాతో సమస్యలు ఉన్నాయి, పాకిస్తాన్ నుంచి తీవ్రవాదుల చొరబాటు ఉంటుంది. కానీ అవామీ లీగ్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఏ సమయంలో కూడా భారత వ్యతిరేక కార్యకలాపాలు ఇండియా బంగ్లాదేశ్ బార్డర్లో జరగనివ్వలే. ఎందుకంటే బంగ్లాదేశ్ అవామీ లీగ్ నాయకత్వంలో ఉన్నప్పుడు షేక్ హసీనా భారత మిత్రురాలు కనుక ప్రో ఇండియా స్టాండ్ ఆమె తీసుకుంటూ వచ్చింది. ఇక ఇప్పుడు డెఫినెట్గా షేక్ హసీనా అధికారంలో ఉండదు. ఆమె పార్టీ బహుశా ఈ తాత్కాలిక ప్రభుత్వంలో ఉండదు. ఖచ్చితంగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, అలాగే రాడికల్ ఇస్లామిక్ ఫోర్సెస్, జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ లాంటి వాళ్ళు కూడా ఇందులో భాగస్వాములు ఉంటారు. వీళ్ళు భారత వ్యతిరేకులు, పాకిస్తాన్ చేతిలో కీలుబొమ్మలు. అందువల్ల యాంటీ ఇండియన్ పొలిటికల్ ఫోర్సెస్ బంగ్లాదేశ్లో తిరిగి అధికారంలోకి వస్తున్నాయి. ఇప్పుడు ఆర్మీతో కలిసి తాత్కాలికంగా అధికారంలోకి రావచ్చు. కానీ రేపు ఎన్నికలు జరుగుతాయా, వీళ్ళే పవర్లో ఉంటారా, ఏం జరుగుతుందో చూడలేని పరిస్థితి. అందువల్ల ఈ పరిణామాలు, షేక్ హసీనా ప్రభుత్వ పతనం మొదటి ఇంపాక్ట్ ఏంటంటే యాంటీ ఇండియన్ ఫోర్సెస్ బంగ్లాదేశ్లో అధికారంలోకి వచ్చారు.
రెండవది మైనారిటీస్ పైన దాడులు జరిగే ప్రమాదం ఉంది. హిందూస్ పైన, ఇతర మైనారిటీల పైన తీవ్రమైన దాడులు జరిగే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇక్కడ రాడికల్ ఇస్లామిస్ట్ ఫోర్సెస్ ఉన్నారు. దాని పర్యవసనాలు భారతదేశంలో కూడా ఉండే అవకాశం ఉంది. దాన్ని ఉపయోగించుకొని ఇక్కడ కమ్యూనల్ పోలరైజేషన్ జరిగే అవకాశం కూడా ఉంది. బంగ్లాదేశ్లో హిందువుల పైన ఎప్పుడు దాడులు జరిగినా దానికి కౌంటర్గా ఇండియాలో కమ్యూనల్ పోలరైజేషన్ పెరిగింది. ఇప్పుడు ఆ ప్రమాదం రెండవది. ఇక మూడవది, బంగ్లాదేశ్లో పాకిస్తాన్, చైనా, అమెరికాల ఫుట్ ప్రింట్ ఉంటే అమెరికా పాకిస్తాన్, లేదంటే చైనా పాకిస్తాన్, ఈ ఫుట్ ప్రింట్ పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పుడు మనకు మొత్తం చుట్టూ బార్డర్ చూస్తే శ్రీలంకలో చైనా ఫుట్ ప్రింట్ ఉంది, పాకిస్తాన్ చైనా మధ్య నెక్సెస్ ఉంది, మాల్దీవుల్లో భారత వ్యతిరేక ప్రభుత్వం ఉంది, నేపాల్లో భారత వ్యతిరేక సెంటిమెంట్ ఉంది. మనకు ఎంతో కొంత పాజిటివ్గా ఉన్నది బంగ్లాదేశ్ మాత్రమే. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా యాంటీ ఇండియన్ సెంటిమెంట్ రగిలే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఆ బంగ్లాదేశ్లో ఉన్న నిరసనకారులు షేక్ హసీనాను కాపాడింది ఇండియా అని ఖచ్చితంగా మనకు వ్యతిరేకంగా ఉంటారు. ఎందుకంటే ఆమె వచ్చుడు కూడా ఢిల్లీకి వచ్చింది కనుక. సో అందువల్ల యాంటీ ఇండియన్ సెంటిమెంట్ బంగ్లా సొసైటీలో పెరిగే ప్రమాదం ఉంది. మనకు అక్కడి నుంచి చొరబాట్లు పెరగచ్చు. నాలుగవది, బార్డర్లో నుంచి పెద్ద ఎత్తున వలసలు వచ్చే ప్రమాదం ఉంది. రెండు రకాల వలసలు వచ్చే ప్రమాదం ఉంది. ఒకటి, ఖచ్చితంగా షేక్ హసీనా పార్టీ అయిన అవామీ లీగ్ కార్యకర్తల పైన దాడులు జరుగుతాయి. భయంకరమైన ఊచకోత జరిగే ప్రమాదం ఉంది. సివిల్ వార్ దాకా పోయే ప్రమాదం కూడా ఉంది ఒకవేళ ఆర్మీ కంట్రోల్ చేయకపోతే. అలాగే మైనారిటీస్, హిందూస్ పెద్ద సంఖ్యలో మన బార్డర్ దాటే అవకాశం ఉంది. ఇది భారీ ఎత్తున మనకు ఇప్పటికే భారతదేశంలో బంగ్లాదేశ్ నుంచి వచ్చే మైగ్రెంట్లతో సవాల్ ఉంది. ఇప్పుడు ఆ సవాల్ మరింతగా పెరిగే ప్రమాదం ఉంది. నా గుర్తు, ఆ సమయంలో బంగ్లాదేశ్ విమోచన పోరాట కాలంలో ప్రత్యేకంగా కూడా భారత ప్రభుత్వం ఆ బంగ్లా శరణార్థులకు కాలనీలు కట్టింది దేశమంతటా కూడా. సో మరొకసారి వెరీ బిగ్ రెఫ్యూజీ ఛాలెంజ్ను భారతదేశం ఎదుర్కొనే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల డెఫినెట్గా ఈ పరిణామాలన్నీ మన దేశానికి మాత్రం అనుకూల పరిణామాలు కాదు. ఖచ్చితంగా మన దేశానికి ఇది ప్రతికూల పరిణామాలే చేయొచ్చు. అందుకే మనకున్న ఆప్షన్స్ కూడా ఏమీ లేవు. ఇప్పుడు మనకున్న ఆప్షన్స్ అలా బంగ్లాదేశ్ మిలిటరీతో టచ్లోకి వచ్చి అక్కడ పరిస్థితి వీలైనంత త్వరగా పీస్ అండ్ స్టెబిలిటీ రావాలి, పీస్ అండ్ సెక్యూరిటీ రావాలి. యాంటీ ఇండియన్ ఇస్లామిస్ట్ జిహాదీ ఫోర్సెస్కు బంగ్లాదేశ్ ఆశ్రయం ఇవ్వకూడదు, మైనారిటీల పైన దాడులు జరగకూడదు అనేది మనం ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్న కొత్త ప్రభుత్వంతో మనము నెగోషియేట్ చేసుకోవాల్సిన డిప్లొమాటిక్ ఆప్షన్ మాత్రమే మిగిలింది. సో మనకు ఇంకా అంతకన్నా ఎక్కువ ఆప్షన్స్ ఇప్పుడు లేవు. ఖచ్చితంగా ఈ డెవలప్మెంట్స్లో అనేక ఫ్యాక్టర్స్ కారణమైన వీటి కంక్లూడింగ్గా చూసినప్పుడు మన దేశానికి మాత్రం ప్రతికూల పరిణామాలు. ఇది బంగ్లాదేశ్ పరిణామాల సమగ్ర చిత్రం.